నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపాలో చేరికలు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు వైకాపాలో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మంచి జరిగి ఉంటేనే వైకాపాకు ఓటేయండి. పెళ్లకూరులో జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరికల అనంతరం మాట్లాడిన సూలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య సత్యనారాయణ రెడ్డి. అధికారంలోకి రాగానే పేదల సొంతింటి కల నెరవేరుస్తా. నెల్లూరు నగరంలోని 42వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన నగర టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ. శేషవాహనంపై కొలువుదీరిన అలగనాథుడు. గూడూరులోని శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. వైకాపా టీడీపీల్లో చేరికలు ఊపందుకున్నాయి. ఎన్నికల వేళ ఆయా పార్టీల నాయకులు పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలో భాగంగా జనసేన ఇతర పార్టీలకు చెందిన నాయకులు వైకాపాలో చేరడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పలువురు నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర, పిఠాపురం జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ మాకినీడి శేషకుమారిలు పార్టీలో చేరడం సీఎం జగన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయా ప్రాంతాల్లో రాజకీయ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి శేషకుమారి పోటీ చేసి ఓడిపోయారు. ఈ చేరికల్లో వైకాపా రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి, పిఠాపురం వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త వంగ గీత తదితరులు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం ద్వారా మంచి జరిగి ఉంటేనే ఓట్లు వేయాలని సూలూరుపేట వైకాపా అభ్యర్థి కిలివేటి సంజీవయ్య, ఎన్డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి కోరారు. పెళ్లకూరులో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు పార్టీలో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పెళ్లకూరు ప్రాంతంలో వైకాపా నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి నివాసంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సూలూరుపేట ఎమ్మెల్యే మరియు వైకాపా అభ్యర్థి కిలివేటి సంజీవయ్య తదితరులు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ నుండి వైకాపాలోకి చేరికలు జరిగాయి. నాయకులు కార్యకర్తలకు వారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎన్డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి తదితరులు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ద్వారా మంచి జరిగి ఉంటేనే ఓట్లేయాలని కోరారు. అలా ఓట్లు అడిగిన ఏకైక నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని వారు వివరించారు. ఈ చేర్పులు అనేటివి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కారణం ఏంటంటే గత 5 సంవత్సరాలుగా 400 సంవత్సరాలుగా మనందరి ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేస్తున్న పాలన, ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమం, ఈ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వెరసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మంచి కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాలకి ఆకర్షితులై ఆ ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రానికి మళ్లీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే పేదవాడికి మేలు జరుగుతుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రతి పేద బిడ్డ గొప్పగా ఇంగ్లీష్ విద్య చదువుకోగలరు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రతి రైతు సంతోషంగా వ్యవసాయం జరిపించుకోగలరు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే మహిళా సాధికారత నెరవేర్తనే ఒక దృఢమైన విశ్వాసం ఉంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో జరిగేదాన్ని కలిసేదానికి ఇదంతా కూడా రావడం జరిగింది. మొన్న ఆయన సర్వే ఇచ్చాడు, బొచ్చ సర్వే 50% అంట. మనం సిగ్గు చేయడానికి విషయం ఆ సర్వే చూస్తే వాడు ఏడో డబుల్ మధ్య నాకు కూడా కనిపించింది. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలోనే
ఒక చరిత్ర సృష్టించి పేద ప్రజల ఆశాజ్యోతి, పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దేవుడు, పేద ప్రజల దేవుడు కాకుండా మా అందరి ఆరాధ్య దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు 3,50,000 కోట్ల రూపాయలను పేద ప్రజలకు 145 సార్లు గడ్డమెత్తి ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించి ఈరోజు నేను పనిచేస్తుంటే నాకు ఓటు ఏందనే దమ్మున్న మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వాడు ఎవరైనా ఉన్నారా రాష్ట్రంలో కాదు ఇండియాలోనే? నేను పనిచేశాను నాకు ఓటు అయింది లేకపోతే ఇవ్వగలని చెప్పగలిగిన నాయకుడు, చెప్పగలిగిన సత్తా ఉన్నాడు. ఎన్నికలు సమీపిస్తుండటంతో గూడూరు నియోజకవర్గంలో పార్టీల్లో చేరికలు ఊపందుకున్నాయి. పార్టీలో చేరిన వారిపై ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. వారి పార్టీలో ఉన్న వారిని మళ్లీ చేర్చుకుంటున్నారని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో భాగంగా కోట మండలంలోని గూడలి పంచాయతీలో ఓ నాయకుడితో పాటు పలువురు వైకాపాకు చెందిన వార్డు సభ్యులు, కార్యకర్తలు టీడీపీలో చేరినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ప్రకటించారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 9వ వార్డు ప్రజలు 10వ వార్డు మెంబర్ అంత అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ బోర్డు. 13వ వార్డు మెంబరు చంద్రశేఖరపురం వేమయ్య. శ్రీరాములు ఓకే. రాష్ట్రంలో 5 ఏళ్ల నియంతృత్వ పాలన కొనసాగడంతో అటు ప్రజలు ఇటు వ్యాపారులు తీవ్రంగా అవస్థలు పడ్డారని, అరాచక పాలన అంతమొందించేందుకు ప్రజలంతా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని మాజీ మంత్రి నారాయణ తీవ్ర స్థాయిలో అధికార పార్టీ తీరుపై విమర్శించారు. నెల్లూరు నగరంలోని ఆజాద్ సెంటర్ ప్రాంతంలో 47, 50 డివిజన్లకు చెందిన కాంగ్రెస్ వైకాపా శ్రేణులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వారికి నాయకులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కప్పిర శ్రీనివాసులు, ధర్మవరం సుబ్బారావు, తాళ్లపాక అనురాధ, విజయ్ భాస్కర్ రెడ్డి, మామిడాల మధు, కప్పిర రేవతి తదితరులు పాల్గొన్నారు. మెజారిటీ అంటేనే అంతా కూడా కటార్పాలెం నుండి తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్నారు. ముద్రని చదవాల అయితే కష్టపడి మేము చదివించింది, చక్కగా చదువుకున్నాం. ఈరోజు నారాయణ గ్రూప్ 28 రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో 6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు, ఒకరిద్దరు కాదు. 50,000 మంది ఎంప్లాయీస్ నెల టీడీఎస్ పిఎఫ్ కట్టి జీతాలు తీసుకుంటున్నారు. 50,000 మంది ఇండైరెక్ట్గా ఉన్నారు, సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు. 1,00,000 మంది ఈరోజు నారాయణ గ్రూప్లో ఎంప్లాయీస్గా ఉన్నారు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ఈ నెల్లూరులో ఒక పేద కుటుంబంలో పుట్టి నేను పెరిగా, ఒక మంత్రిని అవ్వా. అయితే నెల్లూరుకి ఇక్కడ పుట్టి పెరిగినందుకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుని అడిగాను, సార్ నేను నెల్లూరు ఒక స్మార్ట్ సిటీ చేసుకుంటా, నాకు స్పెషల్ ఫెన్సింగ్ దగ్గర కాదు, ఇవన్నీ ఇతర జిల్లాల్లో చేయటం మన జిల్లాలో కూడా చేయాలనే ఉద్దేశంతో నేను చేశాను. అన్నప్పుడు అడగల, అసలు చేయాలి ఆలోచన కూడా ఎవరు ఇవ్వలా, ఎవరు ఇవ్వలేదు. ఇన్న విషయం కూడా నేను పుట్టి పెరిగింది, చదివింది, ఎంఎస్సీ కంప్లీట్ చేసి విఆర్ కాలేజీలో పార్ట్ టైంలో చేరి ట్యూషన్లు స్టార్ట్ చేసింది ఒక తాటాకుల షెడ్డు పూరి గుడిసెలోనే. దానికి సాక్ష్యం ఆనం వెంకటరమణారెడ్డి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆనం వెంకటరమణారెడ్డికి 1979లో ట్యూషన్స్ పూరి గుడిసెలో చేరేసుకొని చెప్పాను. ఇది మై ఫస్ట్ స్టూడెంట్, పూరి గుడిసెలోనే. టీడీపీ అధికారంలోకి రాగానే 43,000 టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయడంతో పాటు మరో 43,000 ఇళ్లను కూడా నిర్మించి నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తామని మాజీ మంత్రి మరియు నగర టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ తెలిపారు.
నెల్లూరులోని 43వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి తమను గెలిపించాలని ప్రజలను కోరారు. టీడీపీ చేపట్టే సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. फोटो में पढ़ना कर को ओके सर నెల్లూరులో 42వ డివిజన్లో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు కొన్ని వీధులు తిరిగాం. అయితే ఇక్కడ ఈ 42వ డివిజన్లో ఇది ఎప్పుడో అంటే నెల్లూరు అనే యొక్క ఇది స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏర్పడిన ఈ 42, 43 డివిజన్లు. అందువల్ల అప్పుడంతా పంచాయతీలు అయి ఉండేవి. అప్పుడు ఈ లేఅవుట్స్ ఈ సిస్టమ్ అంత ఉండేది కాదు. అందువల్ల ఇక్కడ ఉన్న రోడ్లన్నీ చాలా చిన్నవి. అంటే ఇళ్ల మధ్య ఉన్న రోడ్డు తీసుకుంటే 6 అడుగులు, 8 అడుగులు, 4 అడుగులు, కొన్ని దగ్గర 2 అడుగుల రోడ్లు ఉన్నాయి. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్. ఎక్కడ పట్టినా ఎక్కడికి పోయినా వాళ్ళు చూపిస్తున్నారు, సార్ చూడండి ఎలా ఉందో, మురుగు ఎలా ఉందో, దానివల్ల దోమలు ఎలా వస్తున్నాయో, దానివల్ల జబ్బులు వస్తున్నాయి, మలేరియా వచ్చిందని ఎక్కడికి పోయినా అదే చెప్తున్నారు. అందుకే అండర్ గ్రౌండ్ సివరేజ్ తెచ్చింది. అండర్ గ్రౌండ్ సివరేజ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. అందుకోసం అది 90% అయింది. ఇంకొక 10% కావాలా. అంటే చాలామందికి ఈ అండర్ గ్రౌండ్ సివరేజ్ ఏంది, దోమలు లేని నగరం ఎలా అవుతుందని అర్థం కావట్లేదు. నేను అడుగుతున్నాను. వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని పలువురు నాయకులు ప్రముఖులు పరామర్శించారు. మనోజ్ కుమార్ రెడ్డి తండ్రి పాపారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో వెంకటగిరి వైకాపా అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, గూడూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్, నాయకులు నానాజీ తదితరులు ఉన్నారు. అవును సార్. చూస్తా గూడూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయం విద్యుత్ దీప కాంతులీదుతోంది. ఆలయంలో స్వామివారికి విశేష హోమం, బలిహరణ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. స్వామివారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం గ్రామోత్సవం జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపాలో చేరికలు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు వైకాపాలో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మంచి జరిగి ఉంటేనే వైకాపాకు ఓటేయండి. పెళ్లకూరులో జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరికల అనంతరం మాట్లాడిన సూలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య సత్యనారాయణ రెడ్డి. అధికారంలోకి రాగానే పేదల సొంతింటి కల నెరవేరుస్తా. నెల్లూరు నగరంలోని 42వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన నగర టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ. శేషవాహనంపై కొలువుదీరిన అలగనాథుడు. గూడూరులోని శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.